హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి చిక్కుడుగాయ ఫ్రై, పచ్చికారం చిక్కుడుగాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చిక్కుడుగాయలని సన్నగా కట్ చేసుకోండి, మధ్య మధ్యలో కొంచెం ఈ పురుగులు ఉంటాయి కాబట్టి చూసుకొని కట్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న చిక్కుడుగాయల్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది చిక్కుడుగాయ. ఇంకా ఇందులో గింజలు వచ్చి ఉంటే చాలా బాగుంటుంది. గింజలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఎంతమందికి ఇష్టం గింజలు ఎక్కువగా ఉండడం అంటే చిక్కుడుగాయ కర్రీలో? గింజలు లేకుండా ఇష్టమా, గింజలు ఉంటే ఇష్టమా? కామెంట్ చేయండి. కొంచెం చిక్కుడుగాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తొందరగా మగ్గుతాయి. సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచాలి. కాస్త మగ్గాలి, ఇలా మగ్గే వరకు ఉంచుకోవాలి. ఇలా సాఫ్ట్గా కుక్ కావాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి. అందులోనే కొన్ని 5-6 వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది చిక్కుడుగాయ కర్రీలో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా చేసే ఉంటే స్కిప్ చేసేయండి. మీకు తెలిసింటే కనుక ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్టీ చిక్కుడుగాయ కర్రీ రెడీ.